नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जैनत मंडल से प्रफुल्ल धाड़वे की रिपोर्ट। आदिलाबाद विधायक पायल शंकर ने मांग की है कि भारी बारिश के कारण पैनगंगा नदी के जलग्रहण क्षेत्र में हजारों एकड़ फसल पानी में डूब गई है और किसानों को समर्थन देने के लिए एक सर्वेक्षण किया जाए। सोमवार को उन्होंने जैनत और बेला मंडल में बाढ़ प्रभावित इलाकों का दौरा किया और किसानों को आश्वासित किया। उन्होंने अनंतपुर, कुरा और पैनगंगा नदी जलग्रहण क्षेत्रों के गांवों का दौरा किया और फसल क्षति का विवरण लिया। जलमग्न फसल देखकर वे सदमे में आ गए। कपास, सोयाबीन और अन्य फसलें बाढ़ के पानी में डूब गई है और उन्हें भारी नुकसान हुआ है। सरकार को तुरंत आपदा सर्वेक्षण करना चाहिए और फसल क्षति का विवरण सरकार को देना चाहिए। उन्होंने कहा है कि किसान के प्रति एकड़ 40,000 रुपए का निवेश किया है और सरकार को उनके साथ खड़े होने की जरूरत है। इसी तरह राज्य सरकार को केंद्र सरकार द्वारा शुरू की गई फसल बीमा योजना से जुड़ने और फसल आपदा पर मुआवजा देने को कहा गया है। अधिकारियों को महाराष्ट्र सरकार के साथ समन्वय करने और नदी जलग्रहण क्षेत्रों के सर्वेक्षण करने के लिए कहा गया। उन्होंने कहा है कि जिला कलेक्टर से अलग से बात करेंगे और उन्हें जैनत, बेला मंडलों में फसल क्षति के बारे में सूचित करेंगे। बाद में उन्होंने मोटरसाइकिल से विभिन्न गांवों का दौरा किया और फसल क्षति के बारे में खुद जानकारी ली। बाढ़ के पानी में डूबी फसलों की जांच की गई। कार्यक्रम में किसान मोरे अध्यक्ष दयाकर, आदित्य खंडेश्वर, मुकुंद राव भूमन्ना, करुणाकर रेड्डी, विजय, विशाल और अन्य मौजूद रहे। రాగానే అడిగింది చూడండి పైసలు వచ్చే ఉన్నాయి. మూడు రోజుల పాటు కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల బార్డర్ మీద ప్రత్యేకంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పటికే 100 ఎకరాలలో పంటలన్నీ కూడా నీట మునిగినట్టు ప్రాథమికంగా సమాచారం వచ్చింది. ఒక పక్క పైన పెనుగంగ నది నుండి వచ్చేటటువంటి నీటి వల్ల జైనత్, బేలా ఈ రెండు మండలాల్లో ప్రత్యేకంగా పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా 100 ఎకరాల్లో నీటి ఇప్పటికే రైతు దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజుల లోపల పంట చేతికొస్తుందన్న సమయంలో ఈ రకంగా పూర్తిగా ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఈ యొక్క ముంపు రావడం, మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఆపదలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని రైతులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. నష్టపోయినటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడాలి. ఇప్పటికే దాదాపు పూర్తిగా 90% పంట మీద ఖర్చు పెట్టి దిగాలుగా రైతు ఇబ్బందికరమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు భరోసా ఇచ్చే విధంగా ఒక ప్రకటన విడుదలయ్యాలి. మొదటి నుంచి కూడా మేము ఒక విషయాన్ని స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్తూ వస్తున్నాం. ఇటువంటి విపత్కర సమయంలో ఈ వరదల వల్ల రైతు నష్టపోయినప్పుడు రైతుకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి భరోసా కన్నా ఈ ఫసల్ బీమా ఇన్సూరెన్స్లో రైతును ప్రభుత్వం భాగస్వామ్యం చేయించగలిగితే ఇప్పటికే వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయలు రైతుకు నష్టపరిహారం వస్తుంది. అటువంటి సమయంలో ప్రభుత్వం మీద కొంచెం భారం కూడా తక్కువైతుంది. కానీ ప్రభుత్వం అగజేస్తున్నామని చెప్పి ఈసారి కూడా ఫసల్ బీమాలో ప్రభుత్వం భాగస్వామ్యం కాలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ జైనత్, బేలా మండలం ఈ పెనుగంగ పరివాహక ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా వెంటనే 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఎకరానికి ఆదుకోవాలని రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా శాశ్వతంగా ఈ యొక్క పరిస్థితులు చక్కదిద్దాలంటే ఈ పెనుగంగ పరివాహక ప్రాంతాన్ని ఈ యొక్క వరద
ఉధృతిని తగ్గించాలా, అదేవిధంగా కొంత రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ఉండాలంటే ఆంధ్రాలో చేపట్టినట్టు సముద్రం పక్కన కానీ మిగతా కొన్ని ప్రాజెక్టుల పక్కన కానీ కరకట్టలు నిర్మించినట్టు ఎక్కడనైతే ఈ పెనుగంగ పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా గుర్తించి సీసీ ద్వారా రిటైరింగ్ వాల్స్ కడితేనే సాధ్యమవుతాయి. కాబట్టి వరదలు తగిన వెంటనే ప్రభుత్వం ఆ రకమైన సర్వేలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వరదలు తగ్గిన వెంటనే ఏ చేన్లలో ఎంతెంత నష్టపోయింది, అదేవిధంగా అవసరమైతే వరదలు ఉన్నటువంటి సమయంలో కూడా వీడియోలు అదేవిధంగా ఫోటోల ఫుటేజ్ ద్వారా, ఎందుకంటే వరద ఉన్నప్పుడు నీట మునిగినప్పుడు కేవలం నీళ్లు కొన్ని గంటలు 24 గంటలు 48 గంటలు పంట పూర్తిగా నీళ్లలో ఉంటుంది. కానీ అధికారులు 3-4 రోజుల తర్వాత సర్వేకి వస్తాయి, ఆ చేనులో నీళ్లు నిల్వ ఉండదు కాబట్టి ఇది మునిగినట్టు పరిగణించమని అనేక సందర్భాల్లో ఆ అధికారులు చేసినటువంటి వింతని గతంలో చూస్తాం. ఆ రకంగా కాకుండా ఇప్పుడు నీట మునిగినటువంటి పంటల్ని వెంటనే సర్వే చేయాలి. అదేవిధంగా ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ చేన్లలోనైతే నిల్వ ఉన్నదో, ఏ చేన్లలో అయితే పూర్తిగా పంటలు మునిగిపోయిన ఏ గ్రామాల్లో మీరంతా కూడా ఫోటోలు వీడియోలు తీసి ఉంచాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా రైతులు అధైర్యపడద్దు. మునిగినటువంటి రైతులకు పంట పొలాలకు ఈ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తా. ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నట్టు మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది. అటుపక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ పెనుగంగ పైన ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఇన్ఫ్లో ఎంత వస్తుందని ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకొని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మత్తలవాగు ప్రాజెక్టు కానీ ఇటు సాత్నాల ప్రాజెక్టు కానీ ఈ ఇన్ఫ్లోను కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విపత్కర సమయంలో అందరూ కూడా కలిసికట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా ప్రయత్నం చేస్తారు.